కానీ ప్రియులారా, ఈరోజు ఒక సత్యాన్ని మీకు బోధించాలని నేను ఆశపడుతున్నా. బైబిల్లో ఉన్నవారు కాస్త తెరిచి చదివి సహకరించాలని మనవి చేస్తున్నా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 28:12. యెహోవా నీ దేశం మీద వర్షము రాని, నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. ఇప్పుడు ఈ చదివిన లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం అప్పిచ్చే వాళ్ళగా ఉండాలా, అప్పు తీసుకునే వాళ్ళగా ఉండాలా? అబ్బే, ఉదయం లేచా నుంచి మనకు అప్పే. తెల్లవారితే డాక్రాకి డబ్బులు కట్టాలనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఇంటికి పోయి 3 రూపాయలు వడ్డీ అయినా పర్వాలే, 2 రూపాయలు వడ్డీ అయినా పర్వాలే, అప్పి. మనం అప్పు తీసుకునే వాళ్ళలాగానే ఉన్నాం, కానీ అప్పిచ్చే వాళ్ళలాగా లేకుండా ఉన్నాం. అంటే ఏమిటి? ఎప్పుడు చూసినా మన ఇంట్లో దారిద్ర్యం, ఎప్పుడు చూసినా కరువులు, ఎప్పుడు చూసినా ఇబ్బందులు, ఎప్పుడు చూసినా అప్పులు మన కుటుంబంలో తాండవం ఆడుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు సరిగా దేవుని మాట వినటం లేదు. అంటే ఏమిటి? దేవుని వాక్యాన్ని నువ్వు సరిగా అర్థము చేసుకోవటం లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకుంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, అప్పిచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకునేవాడిగా ఉండవు. అందుకే బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. బైబిల్లో ఉన్నవారు చదవండి, నేను ముందుకు వెళుతున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, అప్పిచ్చేవాడిగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారి నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారుగా గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సువార్త పరిచర్యకు సహకరిస్తారో, దేవుని పరిచర్యకు ఎవరైతే సహకరిస్తారో, 3వ వచనం అంటారు, అవును ఆ నిజమైన సహకారుల పేర్లు జీవ గ్రంథములో లిఖించబడి ఉంటాయి. ఎవరి పేర్లు? సువార్తకు ఎవరైతే సహకరిస్తారో, అందరూ కాదు, అందరి పేర్లు కాదు జీవ గ్రంథంలో ఉండేది. జీవ గ్రంథం అనేది ఒకటి పరలోకంలో ఉంది. ఈ లోకంలో ఆధార్ కార్డులో నీ పేరుండొచ్చేమో, ఓటర్ కార్డులో నీ పేరుండొచ్చేమో, రేషన్ కార్డులో నీ పేరుండొచ్చేమో, కానీ నీ పేరు ఉండవలసింది ఎక్కడో తెలుసా? చెప్పండి చెప్పండి. జీవ గ్రంథములో నీ పేరు నా పేరు లిఖించబడాలి. ఎప్పుడైతే జీవ గ్రంథములో నీ పేరు ఉంటుందో నువ్వు పరలోకంలో ఉంటావు, లేదంటే విడవబడతావు. నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి అంటే నువ్వు సువార్త పరిచర్యకు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? సహకరించాలి. నువ్వు సువార్త ప్రకటించలేవా? సువార్త ప్రకటించే వారిని నువ్వు ప్రోత్సహించి పంపాలి. నీకు ఆస్తి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, నీకు టైము లేకపోవచ్చు, సంపాదనలో పడిపోతున్నావు, నువ్వు సువార్త పరిచర్య చేయలేవా? కనీసం నువ్వు సువార్త ప్రకటించే వారికి ఎలా ఉండాలి? సహాయం చేసేవారిగా ఉండాలి. మాకేం సంబంధం లేదులే అనుకుంటే కుదరదు. ఎవరో మీటింగ్ పెట్టారులే, వారే బట్టలు వేసుకుంటారు, వారే లైట్లు వేసుకుంటారు, వారే కుర్చీలు వేసుకుంటారు, వారే పాటలు పాడుకుంటారు, వాళ్ళే వాక్యం చెబుతారు, వాళ్ళే వెళ్ళిపోతారు. అది కాదు.
నీ సంఘంలో నీ సేవకుడు ఎలాంటి సువార్త పరిచయం చేస్తున్నాడో నువ్వు గుర్తెరగాలి. నీ సేవకుడు పల్లె సువార్త ప్రకటిస్తున్నాడా, నువ్వు సహకరించు. నువ్వు పోలేవా, నీ చేత నీకు ధనము ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ ధనాన్ని సేవకు హెచ్చించు. నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా దేవుడు, నెల జీతం తీసుకుంటున్నావు కదా, దాంట్లో కొంచెం ధనాన్ని సేవా పరిచర్యకు వినియోగించు. సేవకుడుగా యాజకుడుగా దేవుడు ఏర్పరచుకున్న వారు సువార్త పరిచర్య కొనసాగిస్తుంటారు. వారిని బోధకులు అంటున్నారు, సువార్థికులు అంటున్నారు, లేదా పాస్టర్స్ అంటున్నారు. వీరందరూ అదే పనిగా ఏర్పరచబడిన వారు, యాజకత్వాన్ని చేపట్టిన వారు, వీరు ప్రత్యేకించబడిన వారు. సువార్త అందరూ ప్రకటించాల్సిందే, కానీ అభిషేకించబడిన సేవకుల ద్వారా సువార్త ప్రకటిస్తున్నప్పుడు నువ్వు సువార్త ప్రకటించలేకపోతే సువార్తకు నువ్వు సహకరించాలి. హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు హల్లెలూయా. నువ్వు సహకరించు. నువ్వు డబ్బిస్తావా, లేదా శ్రమదానం చేస్తావా, లేదా పాటలు పాడతావా, లేదా బట్టలు చుడతావా, లేదా బైబిల్ చదువుతావా, ఏదో విధంగా నువ్వు సువార్త పరిచర్యలో ఉండాలా లేదా చెప్పండి. ఎవరైతే దేవుని పరిచర్య చేస్తున్నారో నువ్వు చేయలేకపోతే చేసే వారికి సహకారిగా ఉండు. నువ్వు ఒక పిల్లర్గా నిలబడు, నువ్వు ఒక సపోర్టర్గా ఉండు. నీ దగ్గర ఏముంది? కారు ఉందా, జీప్ ఉందా, ఆటో ఉందా, ట్రాక్టర్ ఉందా? సువార్తకి కరపత్రాలు పంచగలవా? చేయి. ఏదో ఒక విధంగా నువ్వు సువార్త పరిచర్యలో ఉండాలి. నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు, అక్కర వచ్చినప్పుడు దేవుడు, ఆశీర్వాదాలు కనపడినప్పుడు దేవుడు, ఆశీర్వాదాలు కోరుకున్నప్పుడు దేవుడు కావాలి, కానీ దేవుని పరిచర్యకు మాత్రం సహకరించరు. దొంగలుగా తయారైపోతున్నారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మానవుడు దేవుని వద్ద దొంగిలునా, అయితే మీరు నా వద్ద దొంగిలితిరి. దేని విషయములో? మేము మీ వద్ద దొంగిలితిమని మీరందరూ పెన్ను తీసుకోండి, అండర్లైన్ చేయండి. దేని విషయంలో మీరు దొంగతనం చేస్తున్నారు? 10వ భాగమును ప్రతిష్ట అర్పణ ఇవ్వక మీరు దొంగిలితిరి. దొంగతనం చేసే వాళ్ళని ఏమంటారమ్మా? ఏం పలకరు ఎడుకులళ్ళు? దొంగతనం చేసే వాళ్ళని ఏమంటారు? తాగుడుబోతులను ఏమంటారు? తిరిగిపోతులను ఏమంటారు? అవునా? ఈరోజు దొంగల గురించి తెలుసుకుంటున్నా. నువ్వు మందిరానికి వస్తుంటావు, కానీ దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఎవరు? పొరపాటున సేవకుడు దశమ భాగం గురించి బోధించాడనుకోండి, సనుగుడు మొదలవుతుంది. ఎప్పుడు చూసినా పాస్టర్ గారికి ఏం కావాలి? కానుకలు, కానుకలు, కానుకలు. ఇది తప్పు. ఈ యొక్క దృక్పథం, ఈ ఆలోచన ముందు మీరు కొట్టేయండి మీ హృదయాల్లో నుంచి. ఎందుకో తెలుసా? దొంగలుగా మీరు పిలువబడకూడదు. మీరు దేవుడిచ్చిన దానిలో నుంచి నీ సొంత సొమ్మేం అడగటంలే, నువ్వు సంపాదించిన సొమ్మేం అడగటంలే. దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, చదువునిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, జీతం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, సంసారాన్ని ఇచ్చినాడు. ఇన్ని ఇచ్చిన దేవునికి ఉద్యోగం లేనంత వరకు ఏడ్చావే, ఉద్యోగం లేనంత వరకు అలమటించావే. ఉద్యోగం ఇస్తే వచ్చిన దానిలోంచి దేవునికి దశమ భాగము తీసుకొచ్చి ఇవ్వడానికి నీ చేతిలో రావో. ఈ మాట చెబితే సేవకుని మీద నిందలు మోపటం. డబ్బు మనిషి అండి మా పాస్టరు, వెంటనే. అందుకే ఎక్కడ ఈ దొంగల గురించి, ఈ మోసగాళ్ల గురించి చెబితే అది నచ్చదు ఎవరికి? విశ్వాసులకు.
ఎంతసేపు ఉన్న విశ్వాసులకు ఎలాంటి వాక్యం ఉండాలి? నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది, నీకు విడుదల వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, ఇదే చెప్పాలి. ఇది కాకుండా వేరేది చెప్పామనుకోండి, గద్దించామనుకోండి, బుద్ధి చెప్పామనుకోండి, వెంటనే సేవకుడి మీద సనుగుడు ప్రారంభమవుతుంది. దేవుడు అంటున్నాడు, నేనిచ్చిన దానిలో నుంచి నీ సొమ్ము నేను అడగటంలే. అమ్మ, నేను ఒక మాట అడుగుతా, తల్లి గర్భం నుంచి ఎన్ని ఎకరాల భూమి తీసుకొని వచ్చావు? తల్లి గర్భం నుంచి ఎన్ని తులాల బంగారు తీసుకొని వచ్చావు? తల్లి గర్భం నుంచి ఎన్ని కోట్ల డబ్బులు తెచ్చావు? తల్లి గర్భం నుంచి ఎన్ని సెంట్ల భూమిని తీసుకొని వచ్చావు? తల్లి గర్భం నుంచి ఎలాగొస్తున్నావు? ఎట్లొస్తున్నావు? ఒట్టి చేతులతో వస్తావు, దిగంబరిగా వస్తావు, వస్త్రహీనుడుగా వస్తావు, ఏమీ పట్టుకొని రావు. భూలోకానికి నువ్వు వచ్చినప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఏమీ తీసుకొని రావు. వచ్చిన తరువాత మొదలవుద్ది మానవునికి ఆశ. దేవుణ్ణి మర్చిపోయే స్థితికి దిగుతారుతూ ఉన్నారు, దొంగలుగా పిలువబడుతున్నారు. ప్రియులారా, ఎలాంటి వారంటే దేవుడికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వరు. దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగము కానుకలు ఇవ్వని వారు ఎవరు? దొంగలు. ఎవరు? నాకు వినపల్లే, చెప్పండి ఒకసారి. నోరున్న వాళ్ళు చెప్పండి. ఇక్కడ ఎంతమంది దొంగలు ఉన్నారో మీరే ఆలోచన చేసుకోండి. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది దొంగలు ఉన్నారో, ఎవరు దొంగలో నాకు తెలియదు. మీరు మీ ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుడు నీకు మేలు చేస్తే, సువార్త పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సంఘాభివృద్ధిలో నీ వంతు తగ్గిపోయింది. దేవుని సొమ్ము దొంగలించడానికి తయారైపోయారు. చాలా మంది మాట అంటే, ఎక్కడ దొంగతనం చేశామయ్యా మేము? చర్చిలో గంట బిక్కిపోయామా? చర్చిలో కుర్చీలు ఎత్తకపోయామా? కుర్చీలో కారిక పెట్టి ఎత్తకపోయా? అది కాదు, దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగము ప్రతిష్ట అర్పణ ఇవ్వక మీరు నా సొమ్ము దొంగలించి తిరిగి దొంగతనం చేసిన వారు దొంగలని పిలువబడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఎంతమంది దొంగలు ఉన్నారో నాకు తెలియదు. మీకు అన్ని ఆశీర్వాదాల గురించి చెప్పాలి, స్వస్థతల గురించి చెప్పాలి, కానీ కానుకల గురించి మాత్రం చెప్పకూడదు. చెబితే అభిషేకం లెక్క మనిషి అయ్యా, అగస్త్యం రాజు లెక్క మనిషి అయ్యా. ఎప్పుడు చూసినా మా బాబు డబ్బు డబ్బు, కానుక కానుక. నాకు ఇస్తున్నావా? పరిచర్యకి ఇస్తున్నావు. ఎవరైతే సువార్త పరిచర్యలో సహకరిద్దామనే ఆలోచన మాత్రం ఉండదు. అందుకే అంటున్నాడు, నేను ఇచ్చిన దానిలోంచి నాకు ఇవ్వవలసిన దశమ భాగం ప్రతిష్ట అర్పణ ఇవ్వక నా సొమ్ము మీరు దొంగల్లారా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. దొంగలు అక్కడ పెడదాం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. మోసం చేసే వాళ్ళని ఏమంటారండి? అమ్మమ్మ, నాకు వినపల్లి, ఎక్కడికి చెప్పండి. కూర్చో. మోసగాళ్ళు. ఇక్కడ మోసగాళ్ళు కనపడుతున్నారు. మొదట మనం దొంగలను చూసాం. ఏంటి? సువార్త పరిచర్యకు సహకరించకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తిరిగి దేవుని దగ్గర సమర్పించకుండా, ప్రతిష్టార్పణ ఇవ్వక, దశమ భాగములు ఇవ్వక, దేవుని సొమ్ము దొంగలించిన వారు అక్కడుంటే, ఇక్కడ ఎవరున్నారంటే దేవుణ్ణి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఎంత చాలా మంది ఉన్నారండి ఇప్పుడు దేవుణ్ణి మోసం చేసేవారు. దేవుణ్ణి మోసం చేసేవారు చాలా మంది. ఇక్కడ అననీయ సప్పీరా అనేటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఈ అననీయ సప్పీరా వారు ఎలాంటి వారంటే భయంకరమైన దుస్థితిలోకి, అప్పుల్లో పడిపోయారండి. ఒక మాటలో చెప్పాలంటే అప్పుల పాలైపోయారు. ఈ అప్పులు తీర్చుకోలేక, అప్పులు కట్టుకోలేక, అప్పుల బాధలు కృంగి కృషించి నశించిపోతూ వాళ్ళు అనుకున్నారు, ఈ అప్పుల బాధ కంటే ఉర్రేసుకుని చచ్చేది మేలు. చాలా మందికి అప్పులు అయితే ఏమైతారు తెలుసిన? అప్పులు ఎక్కువైతే ఏమైపోతారు చెప్పండి? ఊరేసుకొని తెచ్చేవాళ్ళు కొంతమంది, రైలు కింద పడి తెచ్చేవాళ్ళు కొంతమంది,
ఫ్యాన్లకు ఊరేసుకుని తెచ్చిపోయారు కొంతమంది ఊరు ఇడిచిపెట్టి ఐపీ పెట్టి వెళ్ళిపోయేవారు కొంతమంది. ఆ కోవకు చెందినటువంటి కుటుంబమే అననీయ సప్పీరా కుటుంబం. ఇక వాళ్ళకి వల్లలేదు, ఈ అప్పులు తట్టుకోలేకున్నారు. వారికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటో తెలుసా? వారికి కొంత భూమి ఉంది, స్థలము భూమి ఉంది, అది అమ్ముడు పోవాలి. మరి ఆ భూమి ఎట్లుందో మనకు తెలియదు. అది బీడు భూమో లేక చౌడులేనో, ఏ భూమి మనకైతే తెలియదు. కానీ ఆ భూమి అమ్ముడు పోవడంలే, అది అమ్మితే వీళ్ళు అప్పులు కట్టుకోవచ్చు. అప్పులు కట్టుకొని అప్పులు తెచ్చుకొని సుఖంగా ఉండొచ్చు. కానీ ఆ భూమి అమ్ముడు పోలే. సేవకుడి దగ్గరకు వచ్చాడు, పేతురు దగ్గరకు వచ్చారు. ఎప్పుడు అప్పులు ఎక్కువైనప్పుడు, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు సేవకుడు ఎప్పుడు గుర్తుకొస్తాడో తెలుసా? ఈ అప్పులు ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు, ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య తగాదా వచ్చినప్పుడు, అప్పుడు సేవకుడు గుర్తుకొస్తాడు, దేవుడు కూడా గుర్తుకొస్తాడు. వచ్చారమ్మా అప్పుడు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు. సేవకులతో అంటున్నారయ్యా, అప్పులు ఎక్కువైపోయాయి, కట్టలేని స్థితి, మా పరిస్థితి బాగలేదు. నువ్వు గినక ప్రార్థన చేస్తే ఈ భూమి అమ్ముడబోతే మా అప్పులు తీరుతాయి. ఏం అమ్ముడు పోవాలా అమ్మ? పలకండి, ఏం అమ్ముడు పోవాలా? భూమి. ఆ భూమి అమ్ముడు పోతేనే మాకు బ్రతుకు, లేకుంటే లేదయ్యా. నువ్వు ప్రార్థన చేయి. ఏం చేయాలి? సేవకునిగా నువ్వు ప్రార్థన చేయి. మా అప్పులు తీరిపోవాలి, మా భూమి అమ్ముడుపోవాలి, మేము సంతోషంగా ఉండాలి. మా కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ కుటుంబం వారైనా వచ్చి, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నా, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే, ఏ సేవకుడైనా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మీకోసం ప్రార్థన చేస్తారు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. మీకోసమే అండి సేవకుడు ఉండేది. మిమ్మల్ని బాగు చేయడానికే, మిమ్మల్ని రక్షించడానికే, మిమ్మల్ని విమోచించడానికే, మిమ్మల్ని పరలోకము చేర్చడానికే, మీకు సత్యవాకు తెలియజేయడానికి సేవకుడు ఉంటాడు. సేవకుడు పేతురు దగ్గరకు వచ్చి అంటే ఆయన కన్నీరు గార్చి సంఘంతో కలిసి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాళ్ళు ఒక ఒప్పందం, ఈ అననీయ సప్పీరా కూడా ఒక ఒప్పందం, ఒక మొక్కుబడి ఏడు తెలుసా? ఈ భూమి అమ్ముడిపోతే ఇదిగో ఇలాగే మేము తీసుకొచ్చి దశమ భాగం నీ చేతిలో పెడతాం, పూలల్లో పెట్టిస్తామండి అంటారు. చూసారా అమ్మా? విన్నారు లేదు ఎప్పుడన్నా? నీ అప్పు యాడికి పోతుందిరా? పూలల్లో పెట్టి తెచ్చిస్తామంటారు. ఉత్తది వాడు తెచ్చేది ఇచ్చేది లేదు, పూలు లేవు. వీళ్ళే పెద్ద మోసగాళ్ళు. ఎవరు? అననీయ సప్పీరా. అప్పుడు పేతురు వారి కోసం ప్రార్థన చేశాడండి. సేవకుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే వారి భూమి అమ్ముడుపోయింది, వారి అప్పులు తీరిపోయాయి. వారు ఏం చేయాలి చెప్పండి? తీసుకొని వచ్చి ఎక్కడి వాళ్ళ దశమ భాగం సేవకునికి ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలేదండి. పని గడిచిపోయింది, ఇంకా సేవకుడు అక్కర్లే. కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, తిప్పలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, సేవకుడు గుర్తుకొస్తాడు. తర్వాత సేవకుడు గుర్తుకురాడు, సంఘము గుర్తుకురాదు. ఈ అననీయ సప్పీరా పేతురు దగ్గరకు వచ్చి డబ్బు ఇస్తున్నారు. సేవకునికి అన్నీ తెలుసు. చాలా మంది సేవకునికి ఏమీ తెలియదు అనుకుంటూ ఉంటారు. ప్రతి విశ్వాసిని వారు స్టడీ చేసింటారు, ప్రతి విశ్వాసిని వారు చదివింటారు. వారి నడవడిక, వారి మాటలు, వారి క్రియలు, వారి చేష్టలు అన్ని సేవకులకు తెలిసి ఉంటాయి. మీరు అనుకుంటుంటారు సేవకునికి ఏమి తెలియదు, ఎర్రిబాగులోడు. పేతురు ఏమన్నాడు తెలుసా? 3వ వచనంలో పేతురు అననీయ కొంత దాచుకొని ఎవరిని మోసం చేస్తున్నాడు? దేవుణ్ణి మోసం చేస్తున్నాడు. ప్రియులారా, మానవుడు ఎంత తెలివి మీరిపోయాడో తెలుసా?
దేవుణ్ణి మోసం చేసే స్థితికి దిగజారిపోయాడు. మోసగాళ్ళు, దొంగలు, క్రైస్తవుల రూపంలో ఉన్నటువంటి దొంగలు మోసగాళ్ళు ఉన్నారండి. పేతురు అంటున్నాడు, పేతురు, అననీయ, నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నన్ను కాదు, నేను సేవకుణ్ణి, నన్ను నువ్వు మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు కాదు, నువ్వు మోసం చేసేది పరిశుద్ధాత్మ దేవుని. జాగ్రత్త. సేవకునితో మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా, సేవకునితో, సేవకునిలో, సేవుని ప్రక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అననీయ సప్ఫీరా అది మరిచిపోయారు గనుక పేతురు దగ్గర పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నారు. దేవునికి ఇవ్వవలసిన అర్పణ ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన దశమాగ్ని ఇవ్వకుండా, ఏదైతే దేవుని దగ్గర మొక్కుకున్నారో, ఏదైతే దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నారో అది ఇవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారు. మోసం చేసే వాళ్ళని ఏమంటున్నారు చెప్పండి అమ్మా. ఇక్కడ ఎంతమంది మోసగాళ్ళు ఉన్నారో తెలియదు, ఎవరు మోసగాళ్ళు ఉన్నారో తెలియదు. మలాకి గ్రంథంలో దొంగలు ఉన్నారు, అపుస్తుల కార్యంలో మోసగాళ్ళు ఉన్నారు. మోసగాళ్ళ చరిత్ర ఏమైందో తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర వీళ్ళు అబద్ధం ఆడారో, సేవకుని దగ్గర ఎప్పుడైతే అబద్ధం ఆడారో అక్కడికక్కడే అననీయ ప్రాణము విడిచెను అని వ్రాయబడింది. దేవుణ్ణి మోసం చేస్తావా? సేవకుని మోసం చేస్తావా? అననీయ పరిస్థితి ఏమైపోయింది తెలుసా? అక్కడికక్కడే ప్రాణము విడిచెను అనింది. మాట్లాడుతుండగానే చనిపోయాడు అననీయ. ఈ దినాల్లో ఎంతో మంది ఎన్నో అబద్ధాలు, సేవకునితో ఎన్నో అబద్ధాలు ఆడుతుంటారు. ఏమంటే సేవకుడు ఏమనట్లే అని. జాగ్రత్త ప్రియమైన సంగమా, ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని వాక్య లేఖన భాగమునకు జ్ఞాపకం చేస్తుంది. మోసం చేస్తున్నావేమో, దేవుని సొమ్ము దొంగలిస్తున్నావేమో, ఈ రాత్రి నువ్వు ఆలోచించుకో. మోసం చేసిన అననీయ అక్కడికక్కడే ప్రాణము విడిచి చచ్చిపోయాడు. ఇప్పుడు మోసం చేసే వాళ్ళు చావరు, బ్రతికే ఉంటారు, బ్రతికే ఉంటారు, చావడం మాత్రం చావరు. ఎట్ట చేస్తారో తెలుసా? అప్పులు ఇంటి నిండా ఉంటాయి, దరిద్రం పట్టుకొని. తిండి ఒంటికి పట్టదు, నెమ్మది ఉండదు, నిమ్మలం ఉండదు, మనశ్శాంతి ఉండదు. బ్రతికినా చచ్చినట్లే ఉంటారు. అదే చావటం అంటే. ఆ దినాల్లో అననీయ అక్కడే ప్రాణం విడిచి చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి మోసం చేశాడు, సేవకుడిని మోసం చేశాడు, దేవుని సొమ్ము కాజేశాడు కనుక ప్రాణం విడిచి చచ్చిపోయాడు. వాళ్ళ భార్య వచ్చింది, ఈమె 4 ఆకులు ఎక్కువ చదివినాయమ. సప్పీరా వచ్చింది, భార్య వచ్చింది. ఆమెను కూడా అడుగుతున్నాడు, అమ్మా ఏంటి మోసం? ఎందుకు ఇలాగా దేవుణ్ణి మోసం చేస్తున్నారు? ఎందుకు ఇలాగా సేవకుని మోసం చేస్తున్నారు? ఆమె సేమ్ ఫుల్ స్టోరీ, అదే అబద్ధం రొటీన్. ఆటికి చెప్తున్నాడు, ఎదుగో నీ పెనిమిటి చనిపోయాడు, అతన్ని భూస్థాపన చేశారు, వాళ్ళు పాదాలు కడుక్కోట్లేరు, ఇప్పుడైనా నేనేం చెప్పు? ఆహా, దక్కినట్టు అబద్ధం చెప్పింది. చివరికి ఏమైపోయింది? ఆమె కూడా ప్రాణము విడిచి చనిపోయింది. జాగ్రత్త. కుటుంబాలలో శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా? జాగ్రత్త. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మోసగాళ్ళ స్టడీలో ఉన్నావా? మోసగాళ్ళ పట్టీలో ఉన్నావా? లేక దొంగల పట్టీలో ఉన్నావా? ఆలోచన చేసుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదా. 2:9-7. చదవండి. సనగకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి కానుకలు ఇవ్వాలి. ఇప్పుడు జాగ్రత్త, కొంచెం నన్ను చూడండి. కానుకలు అనగానే సనుగుడు మొదలవుద్ది. సంఘంలో
ఏ సంఘంలో అయినా ఆదివారం కాకుండా శుక్రవారం స్త్రీల మైత్రి ఉంటుంది, లేదా బేస్తవారం బైబిల్ స్టడీ ఉంటుంది, లేదా శనివారం పల్లె సువార్త లేదా వీధి సువార్త ఉంటుంది. ఒకవేళ సేవకుడు అమ్మ మన సంఘంలో పలాని కార్యం జరుగుతుంది, మీరందరూ కూడా మీ యొక్క కానుకలు మీకు తోచినంత తీసుకొని రండి అని సేవకుడు చెప్పాడు అనుకోండి, సనుగుడు మొదలవుతుంది. ఎప్పుడు చూడు కానుక కానుక కానుక. దేవునికి ఇచ్చే విషయంలో విశ్వాసులు చాలా వెనకబడిపోతున్నారు. అందరిలో ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క తలంపు, సేవకునికి ఇస్తున్నాం, సేవకుడు బాగుపడుతున్నాడు, ఇది ముందు మీరు కొట్టేయాలి. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు బైబిల్లో, ఇద్దరు సమర్పించారు. ఎవరు చెప్పండి? ఎవరు అంగీకరించాడు? దేవుడు. కయ్యింది ఏమైపోయింది? పనికిరాన్ని దేవుడికి ఇచ్చాడు. ఈ ప్రసంగాలు ఎవరు చేయరు, ఈ ప్రసంగం ఎవరు కూడా చేయరు. కారణం ఏమిటంటే ఈ ప్రసంగం ఏ సేవకుడైతే చేస్తాడో ఆ సేవకుని మీద మీకు అసహ్యం బయలుదేరుతుంది. ఈ ప్రసంగం అంటేనే మీకు ఇష్టం ఉండదు, కానీ ఈ ప్రసంగం ఖచ్చితంగా మీరు వినాల్సిందే. మీరు తిట్టుకున్నా పర్వాలే, మమ్మల్ని వద్దని ఇంకా రావాకన్నా మా ఊరికన్నా పర్వాలే, మీరు బాగుపడాలి. మీరు ఇస్తేనే ఆశింపబడతారు, మీరు ఇస్తేనే దీవించబడతారు. కష్టంలో ఉన్నప్పుడు ఇవ్వు. అందుకే లేనప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నన్ను నువ్వు శోధించు అన్నాడు. ఉన్నప్పుడు కాదు. 1000 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు వేయటం కాదు, 100 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు వేయటమే ఆశీర్వాదకరం. నువ్వు లేనప్పుడు దేవునికి ఇచ్చిన నన్ను నువ్వు శోధించు, పరీక్షించు. ఈ రాత్రి ఈ ప్రసంగం ఖచ్చితంగా చెప్పాలి. ఏ గ్రామానికి వెళ్ళినా ఈ ప్రసంగాన్ని నేను చెబుతా. తర్వాత నన్ను రమ్మన్నా రావద్దన్నా నాకు సంబంధం లే. చెప్పవలసిన బాధ్యత సేవకునిగా నాకు ఆ బాధ్యత ఉంది. నువ్వు విన్నావా? బాగుపడతావు. డబ్బు దేవుడే ఇచ్చేది, ధనాన్ని ఇచ్చేది దేవుడే. అందుకే చెప్తున్నాడు, ఆకాశపు ధనిని తలుపులు తెరిచి నీకు సమృద్ధిగా ఇస్తా, తర్షీసు ఓడలను నీ వైపు నేను తిప్పుతా. ఎప్పుడు తెలుసా? నువ్వు నమ్మకంగా ఉండాలి, మోసగానిగా దొంగగా ఉండకూడదు. నువ్వు ధారాళంగా దేవునికి ఇస్తే, నువ్వు ఎప్పుడైతే సమృద్ధిగా దేవుని సువార్త పరిచయకు నువ్వు సహకరిస్తే, నువ్వు సహకరించాలి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో ఉంటాయి. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని కనపరచు. నీ పేరు జీవ గ్రంథములో ఉండాలంటే ఇదంతా చేయాలి. ఇది చేయకుండా ఉత్తుత చేసి, ఉత్తుత భక్తి అంటారు చూడండి, ఆ భక్తి వద్దు. కొంగ భక్తి వద్దు, దొంగ భక్తి వద్దు. దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుందాం. దొంగకు పరలోకం ఉంటదా? చెప్పాలి. ఉంటది. ఈ పాస్టర్ అయితే ఇది తలకాయనతో ఉండదంటే ఉంటాదంటాడు, ఉంటాదంటే ఉండదు అంటాడు. చెప్పకుండా ఉంటే వేరే కదా అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు ఇద్దరు దొంగల్ని యేసుతో పాటు సిలువ వేస్తున్నారు. ఒకడు అన్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా కాపాడయా, రక్షించు. నువ్వు దేవుని కుమారుడు అందరూ చెప్తున్నారు. అతిక ప్రసంగి ఒక దొంగ. ఇంకొక దొంగ ఏమన్నాడు తెలుసా? అయ్యా నీవు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నా. చాలా మందికి దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారని నమ్మకం ఉండదు. ఈ దొంగకు నమ్మకం ఉంది, ఈయన దేవుని కుమారుడు, ఈయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారనే నమ్మకము, విశ్వాసము ఆ దొంగకుంది, ఇంకొక దొంగకు లేదు. మనకు కూడా చాలా మందికి నమ్మకం ఉండదు. ఈ దొంగ అన్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు నేను నమ్ముతున్నా, అయితే నా రిక్వెస్ట్ ఒకటి, నా విన్నపం ఒకటి, నన్ను కూడా నీ రాజ్యంలో. వాడు దొంగే, వాడు ఏ రోజు కూడా వాక్యం విన్నాడో లేదు తెలియదు. దశమభాగం ఇవ్వని దొంగలో, దేవుని సొమ్ము దోసుకునే మోసగాల్లో, దేవుని దగ్గర నీ పాపాన్ని నీ తప్పును ఒప్పుకోవాలండి. నేను మొదటి రోజు చెప్తున్నా, మూసిపెట్టాకండి, పాసి కొట్టుకోకండి, ఒప్పుకోవాలి. దొంగ ఒప్పుకున్నాడు.
ఇది మాకు తగిన శిక్షే. మేము దొంగతనాలు చేశాం, దోపిడీలు చేశాం, మానభంగాలు చేశాం, మద్దతులు చేశాం, పనికి మాలిన పనులన్నీ చేశాం. మాకైతే ఈ శిక్ష తగిందే, నీకు కాదు. నువ్వు దేవుని కుమారుడు నమ్ముతున్నాం. అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో. రిపెంటెన్స్, మారు మనసు, పాప పశ్చాత్తాప సిలువలో ఆ బిడ్డ చేశాడు. అప్పుడు అన్నాడు ప్రభు, నేడు నువ్వు నాతో కూడా పారడైజ్లో ఉంటావు, పరదేశంలో ఉంటావు. ఈరోజు ఎవరైతే దొంగలు ఉన్నారో, ఈ మైకు ద్వారా ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో, దొంగలుగా ఉన్నామా, మోసగాళ్ళగా ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకొని దేవుని దగ్గర ఒప్పుకుందాం. అవును ప్రభువా, నిజమే నేను మోసగాన్ని, అవును ప్రభువా నిజంగా నేను దొంగనే. ఒప్పుకో దేవుని దగ్గర. ఒప్పుకుంటే విడిపించబడతావు, ఒప్పుకుంటే క్షమాపణ పొందుతావు, ఒప్పుకుంటే ప్రభుతో పాటు దొంగ పరలోకంలో ఉన్నట్టు నువ్వు కూడా పరలోకంలో ఉంటావు. పాపాన్ని ఒప్పుకోండి. ఎక్కడ మనం ఏ తప్పు చేస్తున్నామో, ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడే ప్రభు సన్నిధానంలో లేచి నిలబడాలి. ఎవరన్నారు నేను నిలబడాలి. దేవుని వాక్యం చెబుతుంది, ఈ మోసగాళ్ళ చరిత్ర ఏమైపోయింది, అక్కడికక్కడే మరణించారు. నీ స్థితి ఎలాగుంది? నువ్వు చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా, నులువెచ్చగా ఉన్నావా? ఈ రాత్రి ఆలోచించి, ఈ రాత్రి నువ్వు ఆలోచన చేసే స్థితికి రావాలి. బ్రతికినంత కాలం మనం బ్రతికాం, లోకంలో బ్రతికాం. పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో రాత్రి గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. పౌలు భక్తుడు తేటగా చెబుతున్నాడు, అయ్యా రాత్రి గడిచిపోయింది, ఇంక వదిలేయి, పాప జీవితాన్ని వదిలేయి, మళ్ళా తిరగదాన్ని జ్ఞాపకం చేసుకోవాకు, వెలుగులోకి రా. ఇంక నీకు చీకటొద్దు. దేవుని బిడ్డగా నువ్వు మందిరానికి వస్తున్నావా, నడుస్తున్నావా, బాప్తిస్మం తీసుకుని రక్షణ అనుభవంలోకి వచ్చావా? వద్దు, ఉన్న చీకటి బ్రతుకోవద్దు. చీకటిలోంచి నువ్వు ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి. సమస్తమును ఆయన ఇచ్చేవాడు ఉన్నాడు. అయితే నువ్వు నమ్మకంగా ప్రభు దగ్గర ఉండాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి.